బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఘన నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, ఆనాడు రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్దేనని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అందరి వాడిగా దేశ అభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. అనంతరం ఎంపీపీ వీరేశ, ఎస్సీసెల్ నాయకులు దేవరాజులు, కురసాల సత్యనారాయణ అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ఎస్సీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కాకినాడ వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించాం. ఈ దేశంలో ఈ రోజున ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందంటే, ఈ దేశంలో అందరూ సమానమే అనే ఒక పెద్ద నినాదం భావితరాలకు అందుతోందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగ నిర్మాతగా అణగారిన వర్గాల్లోంచి ఆశాదీపంలాగా ఎదిగొచ్చి ఈ రోజున భారతదేశం ఉన్నంతకాలం కూడా ఆ దేశ స్ఫూర్తికి ఊపిరిలూదే విధంగా ఎదిగిన మహానాయకుడు అంబేద్కర్. ఆయన స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకు కదలాలని, ఆయన స్ఫూర్తితో భవిష్యత్ తరాలని తీర్చిదిద్దాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఈరోజు నాతో పాటు మా నాయకులు, దాదాపుగా మా పార్టీలోని ముఖ్య ఎస్సీ నాయకులందరూ, అదేవిధంగా ఎస్సీ, బీసీ, ఇతర వర్గాలకు చెందిన నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే అంబేద్కర్ అనేటప్పటికీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు ఆయనకి జయంతి నాడు కానీ వర్ధంతి నాడు కానీ నివాళులు అర్పించడానికి ముందుకు రావడం, వారి స్ఫూర్తి అందుకుని ముందుకు వచ్చినట్టుగా నేను భావిస్తూ, ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున, అందరూ చాలామంది ఉన్నారు కాబట్టి పేర్లు చెప్పట్లేదు, అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందండి. మేమందరం కూడా కురసాల కన్నబాబు గారు, అలాగే కురసాల సత్యనారాయణ గారు, మేమందరం కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది. ఈరోజు ఈ భారతదేశంలో మన అందరం కూడా స్వతంత్రంగా మన హక్కుగా మనం జీవిస్తున్నాం అంటే దానికి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్షని భావిస్తున్నానండి. ఈరోజు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరు ఏ వృత్తిలో పనిచేసినా దానికి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యంలో మానవుల హక్కులుగా ఆయన మన మానవులకు ఎన్నో హక్కులు నిర్మించారు. దాని ద్వారానే మనం అందరం ఇక్కడ జీవిస్తున్నాం. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మనం అందరూ గుర్తుంచుకోవాలి. ఆయన నడిచిన మార్గంలో మనం అందరం నడిచి మన భావితరాలకు ఆయన బాటను గురించి చెప్తూ, ఇంకా ఆయన చెప్పిన అనేక మాటలు స్ఫూర్తిగా మనం నిలుపుకుంటూ మనం అందరం కూడా భారతదేశాన్ని గౌరవించి మనంతు భాగంగా మన భారతదేశం అందరం కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కోల్పోవడం మా దళిత జాతి యొక్క దురదృష్టం. అంబేద్కర్ లేకపోతే ఈరోజు మేము ఎవరో లేము. ఈరోజు మేము తెల్ల బట్టలు కట్టుకున్నా ఉన్నా, ఈరోజు మేము చదువుకుంటున్నా ఉన్నా, ఈరోజు సరైన తిండి తింటున్నా ఉన్నా, ఈరోజు సమాజంలో మేము ఒక గుర్తింపు, మేమో మనుషులు అనే గుర్తింపు మా దళితులకు వచ్చిందంటే ఇది అంబేద్కర్ వల్లే. అంబేద్కర్ లేకపోతే మేము లేము. ఆయన మా దేవుడు. ఆయన లేకపోవడం మా దురదృష్టం, ఆయన కోల్పోవడం మా దురదృష్టం. ఆయన చూపించిన మార్గంలో మేమందరం వేళ బ్రతుకుతున్నామంటే ఆయన కారణం ఆయనే. ఆయన పడిన శ్రమ, ఆయన పడిన కష్టం, ఆయన పడిన ఇబ్బందులు చాలా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. కానీ ఆ ఇబ్బందులు పడుతూనే ఆయన పిల్లలను కోల్పోతూ వాళ్ళ భార్య కూడా న్యాయం చేయలేకపోయినప్పటికి కూడా మా కోసం, మా దళిత జాతి కోసం ఆయన చేసిన కృషిని మేము ఎప్పటికీ మరవలేము. ఆయనకి ఎప్పటికీ మేము కృతజ్ఞతగానే ఉంటాం. ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ.